ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు ఏదైతే హర్ష గారు ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ నేరేషన్ చెప్పినప్పుడు ఆ, వచ్చారు, వచ్చి ఓకే మాట్లాడారు. ఫస్ట్ నాకు లుక్ చెప్పారు, ఇలా ఒక హాఫ్ సైడ్ బ్లూ, హాఫ్ సైడ్ ఎల్లో, ఒక సైడ్ ఇయర్ రింగ్స్ సార్, ఒక సైడ్ ముక్కు పొడక్ సార్, ఒక ఒక పన్ను కూడా ఉంటుంది అది. సో ఇలా ఇలా లుక్ అంతా చెప్తే ఏదో డిఫరెంట్గా ఉంది ఇది అనుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత ఓకే ఫైన్, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే అండి స్టార్ట్ చేద్దాం నేరేషన్ అంటే అలా అలా ఉన్నారు ఆయన. సార్ 1 సెకండ్ సార్, నేను నుంచుని నేరేషన్ ఇవ్వచ్చా అన్నారు. ఓకే అని హ్యాపీ, మీరు నుంచునియండి కూర్చునియండి డ్యాన్స్ చేస్తే మీ ఇష్టం, అది మీ కంఫర్ట్ అని చెప్పాను. ఈ లోపల నుంచున్నారు, చిన్న బ్యాక్ ప్యాక్ తీశారు, బ్యాక్ ప్యాక్ నుంచి ఒక చిన్న స్పీకర్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక స్పీకర్ తీశారు, స్పీకర్ తీసి అక్కడ పెట్టాను. నేను అనుకున్నా ఏంటి ఏం చేస్తున్నారు ఇలా అనుకున్నా. కట్ చేసి లిటరలీ నాకు సినిమా మొత్తం యాక్ట్ చేసి ఈ క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ని ఆయన యాక్ట్ చేసి విత్ బీజిఎంతో పాటు నాకు వినిపించారు. అండ్ నేను విన్న తర్వాత కథ నిజంగా ఫస్ట్ హాఫ్ అంటే ఓకే అలా వెళ్ళిపోయింది అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్లో నిజంగా, ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, అండ్ సినిమాల్లో ఒక ఇలా అమ్మాయిల్ని టీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫైట్లు కానివ్వండి, ఏమీ లేకుండా హీరోయిజం అనేది చూపించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అది చేయడం. అండ్ సార్ మీరు లవ్ యూ సార్, నిజంగా నన్ను 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 మీ మైండ్లో అలా ఊహించుకున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు, నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానో మీరు August 2 థియేటర్స్లో ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్